మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్దున్నాము. అంటే గత నెల 23వ తారీఖున కిమ్స్ బొల్లిని ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇంటర్న్షిప్ చేస్తున్న ఒక వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం, ఉస్మానియా స్థితిలోకి చేరుకోవడం, మళ్ళీ బొల్లిని హాస్పిటల్లోనే ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతూ 11 రోజులు ట్రీట్మెంట్ అనంతరం అంటే అందరూ బతకాలని కోరుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎన్నో పూజలు చేసిన పరిస్థితి. ఖచ్చితంగా మా బిడ్డ ఇంటికి వస్తుందని ఎంతో నమ్మకం పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకి నిరాశ ఉంది. అంటే కరెక్ట్ గా నేను అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో అమ్మాయి మృతి చెందినట్టు హాస్పిటల్కి సమాచారం రావడం, మరియు అక్కడి నుంచి సిసర్లోకి ఆ మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరికి తరలించి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. డీసీపీ సమక్షంలోని పోస్ట్ మార్టం అయితే జరుగుతున్న పరిస్థితి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ చేరుతున్నారు. నిన్నటి వరకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులందరూ కూడా ఈ అమ్మాయి విషయంలో పూర్తి న్యాయం జరగాలి, ఇందులో దీని వెనక ఎవరున్నా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలి, దాంతో పాటు ప్రభుత్వం ఈ అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ ని తెరపై తీసుకొచ్చిన పరిస్థితి. బట్ ఈ 11 రోజుల పాటు ఆ అమ్మాయి ఐసీయూలో చాలా ప్రాణాలు నిలబెట్టేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తే ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ అమ్మాయి కూడా పోరాడిన పరిస్థితి అనిపిస్తుంది. అంటే ఫస్ట్ నుంచి కూడా బ్రెయిన్ డెడ్ అవుతుందని చెప్పిన పరిస్థితి. బట్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ అమ్మాయిని సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అయితే రేస్ చేశారు. అంటే అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి, ఆ దీపక్ హిస్టరీ ఏంటి, లేకపోతే అసలు యాక్చువల్ గా ఏం జరిగిందంటూ రకరకాల పాయింట్స్ అన్ని లేవనెత్తిన పరిస్థితుల్లో అసలు ఈ అమ్మాయి ఏదైతే ఇంజెక్షన్ తీసుకుందో ఆ ఇంజెక్షన్ కి సంబంధించి ఖచ్చితంగా ఇది బ్యానెడ్ మెడిసిన్ ఈ అమ్మాయి ఎలా ఇంజెక్ట్ చేసుకుంది, అసలు ఈ అమ్మాయికి ఈ మెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇదే ల్యాబ్ లో అవి అందిస్తున్నారా అని ఎన్నో ప్రశ్నలు కూడా లేవనెత్తిన పరిస్థితి. ఇక అమ్మాయి కుటుంబ పరంగా అయితే చాలా నిరుపేద కుటుంబం. 12 సంవత్సరాల తర్వాత ఒక పాప పుట్టింది. అతి గారాభంగా పెంచుకున్న ఈ పాప నేడు ఇలా విగతి చేయగా ఆసుపత్రిలో 12 రోజులు ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు మృతి చెందడం చాలా బాధ కలిగిందంటూ పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వ పరంగా ఇటు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు, పాప ఫ్యామిలీతో మాట్లాడారు. ఇప్పుడు కూడా మార్చికి వచ్చి మాట్లాడి ఒకటే చెప్తున్నారు, అప్పుడే నేను కొంచెం సహాయం డిక్లేర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే పాప బ్రతికి వస్తుందని ఇప్పటివరకు ఆశించాం. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి, అంటే పాప దుర్మరణం చెందింది కాబట్టి నా ట్రస్ట్ నుంచి సొంతంగా నా స్వతహాగా 2 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించిన పరిస్థితి. ఇంకోవైపు అటు చంద్రబాబు దృష్టికి కూడా ఈ విషయం వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఈ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా నేను చూస్తానంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక విపక్షాలకు సంబంధించి అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఫస్ట్ నుంచి గవర్నమెంట్ మీద సరిగ్గా యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళు అసలు స్పందించట్లేదని మాజీ ఎంపీ భరత్ కూడా చెప్తున్న పరిస్థితి. ఆయన కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత మార్చికి వచ్చి కూడా పేరెంట్స్ తో మాట్లాడిన పరిస్థితి. ఇదే తల్లిదండ్రులు కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కల్పించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనా సరే ఎవరైతే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో ఆ వ్యక్తిని పోలీసులు అప్పుడే అదుపులోకి తీసుకోవడం, తర్వాత రిమైండ్ వేయడం, ప్రశ్నలు వర్షం అయితే కురిపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా తన ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇంకా ఎవరైనా ఇతని చర్యలో అమ్మాయిలు ఏమైనా హిస్టరీ ఉందా లేకపోతే ఏంటి అని కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. పేరెంట్స్ నుంచి ఒకటే అంటున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా కఠినమైన శిక్ష ఉండాలి. ఇప్పుడు ఇతనికి వేరే శిక్ష ఇంకొక అబ్బాయి చూసి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు తప్పులు చేయకుండా ఉండే విధంగా ఉండాలంటూ కూడా వాళ్ళ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితికి నెక్స్ట్ విక్రమ్ సుమన్ టీవీ రాజమండ్రి.